అందరికీ జై శ్రీరామ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే మనుషుల యొక్క జీవితం చివరి గడియలు వచ్చినాయా దాని మాట చూడు. కలియుగం అంతమయ్యే గనక చివరి గడియ వచ్చిందా, ఏం జరగబోతా ఉంది, ఎలిమినో అనే ఒక ముప్పు రాబోతా ఉంది. దానివలన నిప్పుల కొలిమిలా మారినటువంటి వరల్డ్, భారతదేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలు నిప్పుల కొలిమిలా మారినాయి. ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. ఎప్పుడు కూడా దుబాయ్లో పోయిన సంవత్సరం జరిగినటువంటి వర్షపాతం నమోదైనట్టు ఎప్పుడూ కాలేదు. అలాగే తెలంగాణలో ఎండలు ఎంత తీవ్రతగా ఉన్నాయో, చలి ఎంత తీవ్రతగా ఉందో, అలాగే మనకు మొన్నటి వర్షాకాలం ఎంత బీభత్సమైన వర్షాలు కురిచిందో తెలుసు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇలా చూసుకుంటే ఎక్కడ కానీ భారతదేశం కూడా డేంజర్లో ఉందా అంటే మరి ఇది ఇంటర్నేషనల్ శాస్త్రవేత్తలు ఏం చెప్తా ఉన్నారు? నిజానికి ఈ ఎలిమినో అంటే ఏంది? ఇది 1986లో వచ్చింది. అప్పుడు 1 కోటి మంది మరణించడం జరిగింది. ఎందుకంటే వర్షాలు పడవు, ఏ బోర్లో కూడా నీళ్లు ఉండవు, తినడానికి అన్నం దొరకది. ఇలాంటి పరిస్థితి రాబోతూ ఉంది. అది ఎప్పుడు రాబోతూ ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మొత్తానికి ఈ రకంగా భూమి మొత్తం స్తంభించిపోయే టైం అన్నట్టు. వరల్డ్ ట్యాప్ ఎఫెక్టు సిటీల జాబితా. ముందుగా వరల్డ్ మొత్తంలో ఏ సిటీల మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడబోతా ఉంది అని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిటీల జాబితాలో తెలంగాణ నుంచి మొదలు వరల్డ్ మొత్తంలో తెలంగాణ నుంచి, మరి తెలంగాణలోనే మరి ఇన్ని పాపాలు, ఇన్ని దారుణాలు మోపైనాయి అంటే మన ప్రకృతి విరుద్ధంగా ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా అక్కడ నాశనం అనేది శురువవుతుంది. ఇక్కడ చూడుర్రి, వరల్డ్ టాప్ సిటీల జాబితాలో తెలంగాణనే ముందటున్నది. ఏం చెప్తాం దీని గురించి? తెలంగాణ నుంచి 3ంటికి చోటు, 59 ప్లేస్లో రామగుండం, మంచిర్యాలకు 40, మంచిర్యాలకు 64వ స్థానం, హైదరాబాద్ కొత్తపేటకు 76వ స్థానం. ఇక్కడ నుంచి 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. బగ్గుమంటున్న గనులు, థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తర దిశ నుంచి పొడిగాలులతో పెరుగుతున్నటువంటి టెంపరేచర్ ఇక విద్యుత్తం సమీపంలో ఉండకూడదే కారణం అన్నట్టు చెప్తా ఉన్నారు. దీని పేరు ఎలిమినో ప్రభావంతో పెరుగుతున్నటువంటి టెంపరేచర్. అడవులు తగ్గిపోతూ ఉన్నాయి. అడవులు నరుకుతూ ఉన్నాం మనం, అడవులు లేవు. అడవులు తగ్గిపోవడము, అలాగే అద్దాల భవనాలతో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు. ఎప్పుడైతే అడవులు తగ్గిపోయి ఈ రకంగా కాలుష్యము అంటే మనకు పెట్రోలు, డీజిల్ అనుకుంటూ మనము ఈ యొక్క వాతావరణాన్ని కాలుష్యం చేస్తామో అప్పుడు మనకు ఇట్లా ఎలిమినో అంటే దాన్ని ఏమంటారు, వాతావరణం చేంజ్. మొత్తానికి చెప్పుకుంటే భగవంతుడు తలుసుకునేటువంటి ఒక చిన్న ఉదాహరణ అన్నట్టు ఇది. ఇక్కడ మనకు 2 విషయాలు ఇస్తూ ఉన్నారు. అడవులు తగ్గిపోవడము, అలాగే అద్దాల భవనాలతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం తెలంగాణలోనే ఫస్ట్. అది నేను అడుగుతా, ఒకటి అర్థం కాదు, భారతదేశం మొత్తం కాకుండా వరల్డ్ మొత్తంలో చూసుకుంటే తెలంగాణనే ముందుగా ఎందుకున్నది? ఇంకా చూద్దాం దీని గురించి ఏం జరగబోతా ఉంది. బాణుడు బగ్గుమంటా ఉన్నాడు. దీంతో తెలంగాణలో నిప్పుల కొలిమిలా మారింది. నిన్న మొన్నటి వరకు ఆదిలాబాద్ అంటేనే భయపడే జనము ఇప్పుడు రామగుండం, మంచిర్యాల పేర్లు కూడా వింటే గజగజ వణికిపోతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ కొత్తపేటలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనవి. ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో తెలంగాణ పట్టణాలు చేరాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ హీట్ మ్యాచ్తో తెలంగాణకు చెందినటువంటి 3 పట్టణాల్లో చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి నమోదవుతున్న ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ పట్టణాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. తెలంగాణలోని కొత్తపేట కూడా చేరింది ఇందులో. ప్రపంచ అత్యంత వేడి నగరాల జాబితాలో ఇప్పటికీ ఆదిలాబాదు ఫస్ట్ స్థానం దక్కింది. తాజాగా తెలంగాణ నుంచి మళ్ళీ రామగుండం, కొత్తపేట చేరినాయి. ఇక
ప్రాణహేరు ఎక్యూస్ ఫోల్డర్లు వెల్లడించిన ఉష్ణోగ్రతలు ప్రపంచంలో అత్యున్నత నగరాల్లో మళ్ళా రామగుండం 59వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొత్తంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఆ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి జిల్లాలు సిటీలు ఇచ్చినారు. ఇగో ఈ రకంగా జరగబోతూ ఉంది, కనబడతా ఉంది కదా. సూర్యుడి వేడి మనకు వర్షాలు పడయి ఈ రకంగా భారతదేశం ఏదో రకంగా కాబోతూ ఉంది. కరువు సైరన్ కూడా కనబడతా ఉంది. తరుముకొస్తున్నటువంటి తీవ్ర ఎలిమినో వాతావరణ సంస్థల వార్నింగు. ఇక పసిఫిక్లోనే పెరుగుతున్నటువంటి టెంపరేచర్లు, దేశంలో తగ్గుతున్న వర్షాలు. మే 2వ వారానికే ఎలిమినో స్టార్ట్ అవుతుందని అంచనా. మే 2వ వారంలోనే ఎలిమినో స్టార్టు. అంటే వర్షాలు పడకపోవడము, అలాగే వడగళ్ళ వానలు, ఈ కావాల్సినటువంటి ఏంటంటే గాలి దుమానము, ఎక్కువ వడదెబ్బ, రోజుకు 5, 6 చనిపోతూ ఉన్నారు ఇలా అన్నట్టు. ఇది మార్చు జూలై నాటికి, ఇది మే 2వ వారానికి ఎలిమినో స్టార్ట్ అవుతుందని అంచనా. జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందని ఆందోళన. మార్చి నుంచే ఫాస్టిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎన్ఎఫ్ఓ. ఇండోనేషియా సౌత్ ఈస్ట్ ఎరిగోలో ఇప్పటికే ప్రభావం. 1877 నాటి కరువు అన్నట్టు ఇది. ఆ రోజుల్లో కరువు వచ్చిందట. 1977 నాటి కరువు పరిస్థితులు వస్తాయన్న ఆందోళనలు కనబడతా ఉన్నాయి. నాడు ప్రపంచంలో 4% ప్రజలు కరువు కాటకాలకు బలైపోయినరు. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది మృతి చెందినరు. 96 లక్షలు అంటే మినిమం కోటి. 1 కోటి మంది భారతదేశంలోనే 1987లో మరణించినట్టు మనకు చెప్తా ఉన్నది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏమంటాము, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, అహంకారాలు. భగవంతుడు తలుచుకుంటే ఏది ఏమైపోతుంది అనేది ఎలిమినో చూపించబోతా ఉంది. ఇంతకుముందు మనకు కరోనా చూపించింది, ఇప్పుడు ఎలిమినో చూపించబోతా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. పాసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా పెరుగుతుండడంతో సూపర్ ఎలిమినో ముప్పు ముంచుకొస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మన భారతదేశం కాదు, అంతర్జాతీయ సంస్థలు. మరి దీన్ని అడ్డుకునేందుకు మనం ఏం చేయాలి? అసలు ఎలిమినో నిజంగా ఆగే పరిస్థితి ఉందా అంటే అది మన చేతుల్లో ఉన్నటువంటి విషయం కాదు. ఇక్కడ మనం వాతావరణం చూసుకుంటే ఈసారి వర్షాలు ఎట్లా ఉన్నాయంటే, వర్షపాతము 87 నుంచి 92% ఉండవచ్చని ఆందోళనలు. అంటే తక్కువ, చాలా తక్కువ. పశ్చిమ కనుమూల మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సరిగ్గా పడకపోవడం, అలాగే కృష్ణా గోదావరి వరదలు చాలా వరకు తగ్గనున్నాయి. ఇక IMDA దీంతో మహా ప్రాజెక్టులను నిండడం కూడా డౌటే. ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వర్షపాతం లోటు. ఇక తూర్పు తెలంగాణ జిల్లాలో మధ్యస్థనంగా వర్షాలు, దక్షిణ జిల్లాలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంచనాలు. మే 2వ వారంలోనే IMDA ఇచ్చే వెదరు మేచ్ రిపోర్ట్ దీనిపైనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మే 2వ వారంలో వెదర్ రిపోర్ట్ ఇవ్వబోతూ ఉంది. సంబంధించినటువంటి అంతర్జాతీయ వాతావరణ శాఖ. అప్పుడు మనకు వెదర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అసలు వానలు పడతాయి, ఎక్కడ పడాయి, వర్షాలు పడకపోతే అప్పుడు మనకు 1876-77 కాలంలో సంభవించినటువంటి భయంకరమైన మహాకరువు పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గడంతో పాటు పెరుగుతున్న మరో పరిస్థితి. పశ్చిమ కనుమల్లో వర్షాలు లేకపోగా కృష్ణా గోదావరిలో నీళ్లు లేకపోవడం తెలంగాణ సాగునీటి రంగంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. దీని మీద మనకు అమెరికా చెందినటువంటి నేషనల్ ఓపిషియన్ అండ్ అట్మాస్ఫిరిక్ రియాడికల్ వీళ్ళు బ్రిటన్ వాతావరణ శాఖ వీళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. మనోళ్ళు కాదు, అమెరికాకు చెందినటువంటి పాత బ్రిటన్ వాళ్ళు. బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి విధానం ఇది. మన ఓన్లీ భారతదేశంలోనే అంటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలిమినో అనేది చెప్తా ఉంది. కాకపోతే ముందుగల్లా ఏదన్నా గత్తరగా వరచ్చి ఏదన్నా ముప్పు జరగబోయేది ఉంది అంటే అది తెలంగాణతోటి స్టార్ట్ కాబోతూ ఉందట.
వాస్తవానికి తెలంగాణలో వాతావరణం చేంజ్ అయిపోయింది. మనుషులు మాట్లాడే విధానాలు కావచ్చు, ఆ వాతావరణం విధానాలు కావచ్చు, ఎండ 1 అయింది 12 అయిందంటే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళా కానీ అంటే మన తాతల కాలం నుంచి పోసిన బోర్బావిలు కూడా ఎండిపోయినాయి. మానవులు అంటే మనుషులు వాళ్ళ సంబంధాలు కూడా కోల్పోతూ ఉన్నారు, మతి కోల్పోతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నామని. న్యాయం ఎక్కడ లేదు, అన్యాయం తాండవం ఆడుతూ ఉంది. కాబట్టి అందుకనే కావచ్చు వాతావరణం భగవంతుడు ఫస్ట్ మరి అంటే మనుషులు పుట్టినటువంటి మొత్తం భూలోకం అంతటా లెక్క పెట్టి తెలంగాణను ఎంచుకున్నారంటే వాట్ ఇస్ ద గ్రేట్. మరి ఇక్కడ నుంచి తెలంగాణ కౌంట్ డౌన్ మే 2వ తారీఖు, మే 2వ వారం నుంచి స్టార్ట్ కాబోతూ ఉందట. అప్పుడు మనకు ఏదైతే వెదర్ రిపోర్టు ఈ అమెరికా నేషనల్ వెదర్ సంస్థ ఇచ్చిన తర్వాత ఏర్పడుతుంది. ఎక్కడ వర్షాలు పడితే ఎక్కడ వర్షాలు పడి ఇక్కడ నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్. కరువు ఇన్ని రోజులు అన్నంను ఇష్టం ఉన్నట్టు వాడేసుడు, మనం ఇష్టం ఉన్నట్టు ఎవరిని వాడితే వాళ్ళను ఏదంటే అది అనుకుంటా పోయినాం. కానీ ఇక నుంచి మన జీవితం సంపాదించుడు కాదు, సంపాదించింది కడుపుకు దొరకాలి అంటే ఎట్లా అని ఆగమవుతూ ఉంటాం. అది తెలంగాణలో స్టార్ట్ అవుతుందట. తెలంగాణలో అంటే ఆ తెలంగాణ మనం కూడా ఉన్నాం కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అంతా దైవహిచ్చ, భగవంతుడి ఇష్టంతో అది అంటారు చూడు. ఒక శాస్త్రం ఉన్నది, శివునాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదట. దాన్ని గుర్తుపెట్టుకొని మనుషులు అహంకార ధోరణిని పక్కన పెట్టి ఎవరైతే ఎదుటి వాళ్ళకు సహాయం చేసే విధానం కావచ్చు, అడవులు ముందుగల చెట్లను కాపాడుకునే విధానం, చెట్లను నరకకుండా కాపాడుకునే విధానం. అద్దాల మేడలు కట్టుడు కొద్దిగా ఆపేయండ్రి. అద్దాల మేడల వల్ల చెట్లు అడవులు లేకపోవడం వల్ల ఇది తెలంగాణ మీద ఎఫెక్ట్ పడిందని ఆల్రెడీ మనకు ఇంటర్నేషనల్ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అద్దాల మెడలలో ఏమిటం రబై ముత్తికంత ప్రాణానికి ఏది కట్టుకున్నా సరిపోతుంది. అలాగే మనకు సంబంధించి ఫ్యాక్టరీలు ఇవి అవి అన్నీ చేసే ఘాతకాలకి ఇలా తెలంగాణ ఏదైతే ఎలిమినో ఘాతకానికి గురైపోయే మొట్టమొదటి నగరంగా మనము భావించవచ్చు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్. ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ పెట్టాలి దీని మీద మీ అభిప్రాయం ఏంది. మరి ఇంత ప్రపంచంలో మహా నగరాలు ఉన్నాయి, అమెరికా కావచ్చు, బ్రిటన్, లండన్, ఇలా మనం చూసుకుంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు ఇడిసిపెట్టి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఇడిసిపెట్టి తెలంగాణ మీదనే ఈ ఎలిమినో అనేది ఎందుకు పడ్డది, ఈ భూతం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. లాస్ట్ వరకు వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు. జై హింద్.